బంజూర్ ఫ్రెండ్స్, నేను మీ మా హంగామా ఛానల్ మోక్షాజ్ఞ. చీప్ అండ్ ద బెస్ట్ ఫుడ్స్ ఇన్ గుంటూరు ఎపిసోడ్ 2. ఈరోజు మేమైతే టిఫిన్ తినడానికి అయితే వెళ్తున్నాము. దీని అడ్రస్ వచ్చరికి అయితే వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. మీరైతే ఎక్కడైతే స్కిప్ చేయవకండి మామోయ్, ఎందుకంటే అడ్రస్ అయితే మిస్ అయిపోతారు. ఇక్కడ టిఫిన్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఆంటీ వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ వాళ్ళు ఇచ్చే విధానం కానీ చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇడ్లీ వచ్చేసరికి ఎంత అనుకున్నారు? 10కి 3 ఇడ్లీ, అవి కూడా పెద్ద పెద్ద ఇడ్లీ అండి, చిన్నగా చూస్తున్నారుగా చూడండి. ఇక్కడైతే చాలా హైజీనిక్గా ఉండిద్ది. మళ్ళీ ఇంకోటి చెప్పాలండి, ఇక్కడ తింటుంటే ఎలా ఉండిద్ది అంటే సేమ్ హోమ్లీ ఫీలింగే వచ్చింది. అదైతే మీరు అసలుగా మర్చిపోలేరు, మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్లెయిన్ దోశ అయితే 10 రూపాయలు అనమాట. చీప్ అండ్ ద బెస్ట్ టిఫిన్స్ కదా, మరి 10 రూపాయలు ఉండిద్ది టిఫిన్ అయితే. ఎగ్ దోశ వచ్చేసరికి కామన్ అండి 25 రూపాయలు సింగిల్ ఎగ్ దోశ అయితే. ఇక్కడ పెసరట్టు కూడా ఉండిద్ది అండి, కాకపోతే అది 15 రూపాయలు. చీప్ అండ్ ద బెస్ట్ అని చెప్పేసి దోశ ఎలా ఉండిద్ది అనుకోవకండి, చిన్నదైతే అస్సలు కాదు, పెద్ద దోశ చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చట్నీ వచ్చేసరికి శనగగుల చట్నీ అండ్ టమాటా చట్నీ అయితే ఉండిద్దండి. చట్నీ కూడా చాలా బాగుండిద్ది. దీని అడ్రస్ వచ్చేసరికి మన గుంటూరు శ్రీనగర్ 7/5 మసీద్ ఎదురు సందులోనే ఉండిద్దండి. సైడ్కి వెళ్తే వచ్చేసిద్ది, కరెక్ట్ కారంలో ఉండిద్ది. టిఫిన్ బండి కూడా చూపిస్తాను ఆగండి. ఇదిగోనండి వచ్చేసాము, ఇదిగో కనపడుతుంది కదా, అదే టిఫిన్ బండి. ఇక్కడ ఆల్రెడీ మీరు తిరుంటే మాటికి కామెంట్ చేయండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాటికి అసలు మంచి చూకండి మామూయ్. ఈ బండి దగ్గర వచ్చేసరికి ఆంటీ అండ్ వాళ్ళ అమ్మ ఉంటారు ఇద్దరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజీని అయితే ఫాలో చేయడం అసలుకి మర్చిపోకండి మామూయ్.